ఓం నమః శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమః శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలక జోషం అంటండి ఆ కాలంలో ఉంది, ఇప్పుడు ఉంది, ఇక ముందు గుడిక నడుస్తుంది. చిలక జోషం అంటండి నిజముందండి, నమ్మండి, వినండి. 12 రాసుల మీద ఆగస్టు నెల 3 నుంచి 9 వరకు ఏ రాశి మీద శని బలం ఎంత ఉంది, ఏ రాశి మీద గురుబలం ఎంత ఉంది, మంచి ఎంత, చెడు ఎంత, లాభం ఎంత, లుక్సాన్ ఎంత, కష్టం నష్టం సుఖం దుఃఖం లాభం లుక్సాన్ చెప్తా వినండి. మకర రాశి వాళ్ళ జ్యోతిషం, మకర రాశి వాళ్ళ భవిష్యవాణి, మకర రాశి వాళ్ళ గణితవాణి. తీ చిలుక దా దా తీ చిలుక, తీ చిలుకమ్మ తీ. వావ్. మహాలక్ష్మి మకర రాశి వాళ్ళకి మహాలక్ష్మి. ఈ లక్ష్మి చేతులు ఆగదు, నోట్ల మాట ఆగదు, ఒక దగ్గర కాలు ఆగదు. ఒకరు చెప్పింది మీరు వినరు, మీకు నచ్చింది వదిలిపెట్టరు. 10 మంది 10 మాటలు చెప్పినా వినరు, చివరికి మీకు నచ్చిందే చేస్తారు. స్నేహము దోస్తి పనికిరాదు, ఎవరి మధ్యన మధ్యవర్తి పోవద్దు. ఈ మకర రాశి వాళ్ళకి ఇంతవరకు ప్రేమించుకొని ఒకరి మీద ఒకరు ఇష్టపడి అది కాక ఈ అమ్మాయినకు కావాలి, ఈ అబ్బాయినకు కావాలమని మరి ఎవరో మధ్యన ఉన్న మాటలు విని బస్ వాళ్ళ మాట వాళ్ళకి, వీళ్ళ మాట వీళ్ళకి వదిలిపెట్టి నీదెంత నాదింతమని ఎంత మధ్యన ఉన్నవాళ్ళు ఎంత సంజాయించి చెప్పినా వినకపోవడం, మీ ఇష్టం నుంచి నడవడం. కానీ అది వద్దు అమ్మాయి అని దూరం జరిగిన వాళ్ళు కూడా అలాంటి మళ్ళీ ఈడిపోయిన జంట మళ్ళీ మీరు కలుస్తుంది. జంట కలుస్తుంది, సుఖంగా ఉంటారు, సంతోషంగానే ఉంటారు. సంతానం ఎంటనవుతుంది. అందుకాక పిల్లలు గుడిక సంతానం ఎంటనే, ఇల్లు గుడిక ఎంటనే, జాబ్ గుడిక ఎంటనే అన్నీ అయిపోతుంది. ఎందు గురించి అంటే ఈ మకర రాశి వాళ్ళకి ఇంతవరకు దారిద్ర్య గడియ శని గడియ చాలా చెడ్డగా ఉండి అదంతా వెళ్ళిపోతుంది, మంచి జరుగుతుంది. ఈ రాశి వాళ్ళకి మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రం ఇప్పుడు ఏదన్నా పని అనుకున్నారంటే మాత్రం అది చేసేదాకా వదిలిపెట్టారు. తల్లిదండ్రుల మీద చాలా ప్రేమ, తల్లిదండ్రులకు సేవ చేస్తారు, మంచిగా చూసుకుంటారు. సాక్షంగా 7 కొండల మెట్లు, ఆ శ్రీమన్నారాయణ 7 కొండల మెట్లు మీరు లెక్కి రావాలి. చాలా బాగుంటుంది, చాలా మంచి జరుగుతుంది. ఇంతవరకు మీకు వచ్చిన కష్టాలు నష్టాలు చాలా చెడ్డవి. ఈ లక్ష్మికి చూడండి, ఈ లక్ష్మి సేవ చేస్తే కాదు, దానికి తగ్గట్టు కష్టపడితేనే వస్తుంది. లక్ష్మికి కష్టపడితే లక్ష్మి వస్తుంది. లక్ష్మికి సేవ చేసి ఎంత చేసి ఎక్కడెక్కడో ఏదేదో తిరిగి వస్తే కాదు, కష్టపడితేనే ఆ లక్ష్మి ఆగుతుంది. కష్టం చూస్తుంది ఆ లక్ష్మి. నా గురించి ఇంత కష్టపడుతుండు, నా గురించి ఇంత ఆలోచిస్తుండు, నేను ఎందుకు ఈయనకు దూరం కావాలి, నా గురించి కష్టపడటం వాళ్ళకి ఇంట్లోనే ఉండాలని ఆ లక్ష్మి ఆగుతుంది. ఇంట్లో ఉన్న ఏదన్నా దరిద్రం, ఏ మూలలో ఉన్న దరిద్రం అది దెంకపోయి అది ఎలా కొడుతుంది. అమ్మవారు లక్ష్మి ఇంట్లోనే ఉంటుంది. నీ కష్టానికి చూసి కష్టపడాలండి, చాలా మంచి జరుగుతుంది. ఈ తులారాశి వాళ్ళకి మళ్ళీ ఒకటి ఏముందంటే ఇంటి లోపల కళ్యాణం చేసి ఇవ్వాలి, లేకపోతే కళ్యాణం చేసి ఇవ్వాలన్నట్టు వాళ్ళు తప్పనిసరి ఈసారి జరుగుతుంది. రాజా బతుకుతారు. ఇంతవరకు దారిద్ర్య గడియ మస్తు సతా ఇచ్చింది, ఏగి జోగి ఇంతవరకు వచ్చిండ్రు. ఇల్లు కట్టాలి, ప్లాట్ కొనాలి, జాగా కొనాలనుకున్న వాళ్ళు తప్పనిసరిగా కొంటారు. లేకపోతే ఎన్ని రోజుల నుంచి జాగా ప్లాట్ అమ్మాలి అనుకున్న వాళ్ళకి అది కాదు, ఏదో దరిద్రం ఉంటుంది. ఆ దరిద్రం ఉండి సతాయిస్తుంది. దగ్గరకు వచ్చినట్టు చూడు, కొందమన్నట్టు చూడు, మళ్ళీ దూరం అవుతుంది. 10 రూపాయలు అడిగేది 5 రూపాయలు, 5 రూపాయలకి 2 రూపాయలు, ఇట్లా లాభం తక్కువైతుంది. అమ్మాలని మనసు కూడా ఒప్పుతలేదు. ఎందు గురించి అంటే ఈ దరిద్రమే అలాంటిది. ఇది ఇంటి మీద జర నరదృష్టి, నరకన్ను చాలా చెడ్డగా ఉంది. వీళ్ళు పైకొచ్చరి సాగిచ్చరి గెలిచరి పైకొచ్చరి కదా మని ఇంటి మీద నరదృష్టి నరకన్ను చాలా చెడ్డగా ఉండడం అండి. దీనికి ఏం చేయాలంటే భగవంతుని మీద భారం పెట్టండి. ఆ 7 కొండల మెట్లు మీరు లెక్కిరండి. ఈ మకర రాశి వాళ్ళకు దారిద్ర్య గడియ మస్తు సతా ఇచ్చింది. ఇప్పుడు ఏం పర్వాలేదు, తొందరపడకండి, నిదానం చేయండి. ఒకసారి గవ్వలేస్తాం. ఓం నమః శివాయ. 4 చాలా మంచి గవ్వలు పడ్డాయండి. మకర రాశి వాళ్లకు ఆదాయం 2, యాయం 8, రాజపూజ ఫలం 1, అవమానం 7. అంటే గురుబలం 2 ఉంది, శనిబలం 6 ఉంది. శనిబలం ఎక్కువ ఉంది, గురుబలం చాలా తక్కువ ఉంది. మీరు ఏం చేయాలంటే మహా జాగ్రత్త మీద నడవాలి, ఆలోచించి నడవండి, తొందరపడకండి. తొందరపడితే పనులు కావు, మీకు జరిగే పనులు ఇంకా చాలా ఉన్నాయి. భగవంతుని మీద భారం పెట్టి నడవండి, మీకు జయం జరుగుతుంది. ఇంకా మీరు ఏమన్నా వినాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా, ఉన్నది మొత్తం చెప్పేస్తా. నమస్కారం.